హలో అండి, నమస్తే. నేను మీ గాంధీ సార్. మన శ్రీ చైతన్య బిఎస్ రావు నగర్ గోశాలలో డైరెక్టర్ స్పెషల్ బ్యాచ్ సిఓ స్కూల్ని మనం స్టార్ట్ చేసుకుంటున్నామని మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అయితే దీంట్లో మనకు క్లాస్ 6th, 7th, 8th, 9th and 10th ఉండబోతుందండి. దీంట్లో జేఈకి సపరేట్గా వింగ్, అంటే జేఈకి తయారవ్వాలనుకుంటున్నటువంటి పిల్లల కోసము సపరేట్ వింగ్, అలాగే నీట్కి ప్రిపేర్ అవ్వాలనుకునే పిల్లల యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక సపరేట్ వింగ్. అండ్ మోర్ ఓవర్ దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే లిమిటెడ్ బ్యాచ్, అంటే ఒక బ్యాచ్కి ఖచ్చితంగా 40 నుంచి 50 కంటే ఎక్కువ మంది పిల్లలు మనం తీసుకోవట్లేదు. సో ప్రతి క్లాస్కి కూడా 40 to 50 స్ట్రెంత్ తీసుకుంటూ వాళ్ళ మీద డీప్ లెవెల్లో వర్క్ చేయటం ఖచ్చితంగా జరుగుతుందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నార్త్ ఇండియన్ టీచర్స్ ద్వారా మనము స్కూల్లో టీచింగ్ చేయబోతున్నాం. అంటే మొట్టమొదటిసారిగా కంప్లీట్ సౌత్ ఇండియాలో ఒక స్కూల్లో కంప్లీట్ టీచింగ్ టీమ్ అనేది పిల్లలు ఎవరైతే నీట్ జేఈ ఫౌండేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నార్త్ ఇండియన్ టీచర్స్ ద్వారా టీచ్ చేసేటువంటి మొట్టమొదటి స్కూల్ మన స్కూల్ కాబోతుందండి. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్ పరంగా ఒక మంచి లబ్ధి జరుగుతుందండి. ఎందుకంటే మనం చాలామంది పిల్లలు చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే ఎక్కడో కమ్యూనికేషన్ స్కిల్స్తో మనం వెనకబడ్డామేమో అనిపిస్తుంది. కాబట్టి ఈ పిల్లలకు మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చక్కటి అవగాహన వచ్చేటట్లు మీ పిల్లలు ధైర్యంగా ఒక 1000 మంది కూర్చున్నా సరే ధైర్యంగా మాట్లాడగలిగే కెపాసిటీని బిల్డ్ చేయాలని అనుకుంటూ ఈ ప్రోగ్రామ్ని మొదలు పెడుతున్నాం మనం. అలానే ప్రతి వారం ఎగ్జామ్ కాకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి పిల్లలు ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్ టు ఎగ్జామ్ మధ్యలో ఉన్న టైంలో పిల్లలకు రికవరీ టైము, అలాగే వాళ్ళ యొక్క ఎర్రర్స్ని రెక్టిఫై చేసినటువంటి టైం దొరుకుతుంది వాళ్ళకు. దీనివల్ల పిల్లలు మానసికంగా కూడా ఒత్తిడికి గురి కాకుండా ఖచ్చితంగా స్ట్రెస్ నుంచి దూరంగా ఉంటూ లెర్నింగ్ని యాక్టివ్గా పెట్టుకుంటారండి. అండ్ మోర్ ఓవర్ ఈ పిల్లలందరికీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కొత్త ప్రశ్నలు, అంటే మనము జేఈలో కానీ రీసెంట్ నీట్ ఎగ్జామ్ కానీ చూస్తే కనుక మనకు కొత్త ప్రశ్నలు అనేవి రావడం మొదలైంది. అంటే ఎప్పుడైతే కొత్త ప్రశ్నలు వస్తాయో పిల్లలు కాస్త ఇబ్బంది పడతారు. అలాంటి ఇబ్బంది కాకుండా కొత్త ప్రశ్నలని ఎదుర్కొనేటటువంటి కెపాసిటీని పిల్లల్లో బిల్డ్ చేయడానికి కావాల్సిన న్యూమెరికల్ స్కిల్స్ కానివ్వండి, యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ స్కిల్స్ కానివ్వండి, క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ కానివ్వండి, ఈ పిల్లల్లో డెవలప్ చేసేలాగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ వల్ల ఖచ్చితంగా 95 నుంచి 99% ఆఫ్ ది స్టూడెంట్స్ని వాళ్ళు అనుకున్నటువంటి డెస్టినేషన్ ఏదైతే ఉందో, అంటే టాప్ ఐఐటీస్ కానివ్వండి, టాప్ ఎయిమ్స్ కానివ్వండి, లేదా టాప్ మెడికల్ కాలేజెస్ ఆఫ్ ఇండియా కానివ్వండి, వీటిలో పంపించడమే లక్ష్యంగా మనం ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. అలానే చిన్న బ్యాచ్ అవ్వడం వల్ల ప్రతి పిల్లల మీద కూడా మనం ఇండివిజువల్ కేర్, పర్సనల్ అటెన్షన్, 1-on-1 మెంటరింగ్ ప్రోగ్రామ్ కూడా ఈ పిల్లల మీద జరగడం జరుగుతుందండి. అండ్ మాటలు చెప్పడం కాదు, చెప్పిన మాటలు నెరవేర్చుకుంటాము. మీ పిల్లల పట్ల ఖచ్చితంగా బాధ్యతగా 100కు 100% ఎనర్జీతో వర్క్ చేస్తామని మీకు మాటిస్తూ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. ఎవరైతే అడ్మిషన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో మీకు 2 రకాల అవకాశాలు ఉన్నాయండి. మీరు స్కాలర్షిప్ టెస్ట్ గోశాల సెంటర్కి వచ్చి రాసుకొని మీరు స్కాలర్షిప్ని పొందొచ్చు. అయితే ఒకవేళ మీరు స్కాలర్షిప్ పొందలేదు, మీ పిల్లాడు బాగా చదువుతాడు, రాలేకపోతున్నారు అనుకున్న తరుణంలో మీరు ఇక్కడికి వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చు. ఎవరైతే పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ కింద ఉన్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు అడ్మిషన్స్ క్వైరీ చేసుకోవచ్చు. అండ్ ఈ పిల్లలకు ఖచ్చితంగా ఒత్తిడి తట్టుకునేటట్లు మానసికంగా అలాగే శారీరకంగా వీళ్ళు ఫిట్గా ఉండడం కోసం స్పోర్ట్స్ అలాగే యోగా వంటి కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు నిర్వహిస్తాం ఈ పిల్లలకి. అంటే ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మీ పిల్లలకి ఖచ్చితంగా అవసరము. అలాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తూ మొదలు పెడుతున్నటువంటి బ్యాచ్ ఈ డైరెక్టర్స్ స్పెషల్ శ్రీ చైతన్య గోశాల బ్యాచ్ అండి. ఖచ్చితంగా మీ పిల్లలు మా అందరి చేతిలో చక్కగా ఇప్పుడు ఎలాగైతే మీ పిల్లల్ని గ్రూమ్ చేస్తున్నామో అంతకంటే బెటర్గా మీ పిల్లల్ని గ్రూమ్ చేస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.